మరి చాలామంది గుళ్ళకి పోవాలంటే కూడా ఎంతనో భయం అయిపోతుంది అందరికీ జనాలకి. ముఖ్యంగా ఈ ఫ్రీ బస్సులు పెట్టినందుకు ఏదో గుడికి పోదాము బాగా పెట్టినారులే అని అనుకుంటున్నారు జనాలు. కానీ గుళ్ళలకు పోవాలన్నా ఒక బస్సు ఎక్కి పోవాలన్నా కూడా ఇది ఒక పెద్ద భయం అయిపోయింది. ఆ బస్సులు పెట్టినందుకు చాలామంది ఇంతమంది చనిపోయినారు. అది చంద్రబాబు నాయుడు ఒక సినిమా టాకీస్లో అయితే టికెట్ల నుంచి ఒకరు చనిపోయిన లోపల ఎంతమంది వాళ్ళ మీద కేసు మీద కేసు వేస్తుంటారు. మరి ఇక్కడ జరిగినందుకు వీళ్ళ మీద ఎవరి మీద కేసు వేయరా? ఇంతమంది ప్రభుత్వం ఏం చేస్తున్నారు? మరి మీరు కూటమి ప్రభుత్వం వచ్చి మరి జనాలందరినీ చనిపోతున్నారు. మరి గుడి పోవాలన్నా కూడా ఎక్కడికన్నా పోవాలన్నా కూడా ఎంత భయమని అయిపోయింది మాకు. ప్రాణాలు చేతిలో పెట్టుకొని ఉన్నాము, గుళ్ళలకు పోవాలంటే కూడా భయం అయిపోయి ఒక తొక్కిట్లో పడిపోయి ఎంతమంది చనిపోయినారు. వాళ్ళకందరికీ మేము ఎంతో బాధపడిపోతున్నాం. గుళ్ళకు పోవాలన్నా జనాలు ఇంతమంది పోతున్నారు. అసలు ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వము? అసలుకి వేరే వాళ్ళ మీద వీళ్ళ మీద రాళ్ళ ఎన్నికనే సరిపోతుంది. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది చనిపోతున్నారు అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు ప్రతి దగ్గర ఎక్కడికన్నా పోవాలన్నా ఏం చేయాలన్నా మనుషులు ప్రతి ఒక్కరు ప్రాణాలు చేతిలో పెట్టుకొని పోతున్నారు. అసలు చాలా ఘోరం జరిగిపోయింది మొన్న చనిపోయిన గుడిలో.